ఫ్రెండ్స్ ఈరోజు సాంగ్ అయితే చాలా బాగుంటది. అది 'నేను శైలజ' మూవీ నుంచి 'క్రేజీ క్రేజీ ఫీలింగ్' ఇది యానిమేషన్ కూడా చాలా బాగుంది. కొంచెం కొత్తగా అనిపిస్తది. చూపిస్తాను. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డెమో చూద్దాం ఫస్ట్. నిన్న మొన్న దాకా సూపర్ అన్న ఫిగరే నిన్ను రోజు నన్ను మూసే నా బ్యాచులర్ బైకే వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇందులో ల్యాండ్స్కేప్ది చాలా సూపర్గా ఉంటుంది. అది ఫుల్ స్క్రీన్ది కూడా బాగుంది, కానీ ల్యాండ్స్కేప్ది సూపర్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చెక్ చేయండి, నచ్చుతుంది మీకు. చాలా కొత్తగా కూడా అనిపిస్తుంది. మేబీ నచ్చకపోవచ్చు. నచ్చితే చాలా హ్యాపీ. లాస్ట్ వరకు చూడండి, పెద్ద కష్టం లేకుండా ఈజీగా 1 క్లిక్లో చేయలాగా ట్రై చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి కొన్ని విషయాలు చెప్తాను. ఫాంట్ డౌనింగ్ చేసుకుంటే లుక్ అయితే వీడియోకి చాలా బాగుంటుంది. ఫాంట్ యూజ్ చేయకపోతే మరి ఘోరంగా ఉంటుంది. అది కూడా అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. మీకు 2 ప్రాజెక్ట్ ఎందుకు అనేది మీకు ముందే తెలుస్తుంది. అది ఆల్రెడీ ఎంబీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. 10-11 ఎంబీ అవుతుంది. కాబట్టి మొత్తం కంప్రెస్ చేసిన తర్వాత 2 ప్రాజెక్ట్గా అయితే డివైడ్ చేసిన కాబట్టి మీరైతే 2 ప్రాజెక్ట్గా అయితే కన్వర్ట్ చేసుకోండి. యూజ్ చేసుకోండి. XML వాళ్ళకైతే XMLలో కూడా 2 ఇచ్చాను, ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రాజెక్ట్ నెంబర్ 1 అయితే ఓపెన్ చేస్తున్నా. ఇందులో PNG కూడా యూజ్ చేసిన కాబట్టి PNG అంటే అది రాంగ్ అనే PNG అయితే ఉంటుంది. అది ఇంట్రెస్ట్ లేకపోతే రిమూవ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ స్టార్టింగ్లో అయితే అనుపమ ఫోటో అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా పెట్టాను. గ్రూప్ ఉంటుంది. గ్రూప్ సెలెక్ట్ చేసి ఫోటోని డిలీట్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ ఒక ఫోటో తీసుకుందాం. దీని కిందికి అయితే పెడదాం. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేయండి. మనకు ఎంత కావాలో అంతనే ఉంచండి. ఎంత కావాలి మనకు, ఈ షేప్ ఎంత అయితే ఉందో అంతనే పెడదాం. ఓకే, సైజ్ కొంచెం తక్కువ చేస్తున్నా. ఎవరిదైనా ఫోటో పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా మనం వీడియోనే చేస్తున్నాం, మళ్ళీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ ఫోటో అయితే యాడ్ అయితే అయిపోయింది. ఒక్క నిమిషం, ఇది ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాం. ఓకే, ఇలాగైతే ఇప్పుడు చూడండి. ఇప్పుడు సెకండ్ ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ సెకండ్ ఫోటోలో కూడా మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అయితే, ఇప్పుడు వీడియోలో ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని మీరైతే ఇక్కడైతే పెట్టాలి. ఓకే, సేమ్ ఇక్కడ కూడా మీరు గ్రూప్లోకి వెళ్ళండి, ఈ ఫోటో రిమూవ్ చేసేయండి, మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత లాస్ట్లో కూడా సేమ్ ఫోటో అయితే యాడ్ చేయండి. ఇది మీకు నచ్చకపోతే రిమూవ్ చేసుకోవచ్చు మీరు. ఇందులో రాంగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీ ఇష్టం. అది ఎగ్జాంపుల్గా పెట్టాను, కొంచెం అట్రాక్టివ్గా ఉండాలని. ఓకే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఫీల్ అవ్వద్దు. ఓకేనా? ఒకసారి బ్యాక్ వద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ 2ని ఓపెన్ చేద్దాం. పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకోండి. కాపీ చేసుకుందాం, చెప్తాను. కాపీ 24 లేయర్స్ ఉంటుంది. అందులో 24లో 24లో 12 అనేది లిరిక్స్ ఉంటుంది, 12 అనేది ఫొటోస్ ఉంటుంది. ఓకేనా? బ్యాక్ వస్తున్నా, కాపీ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ వస్తున్నా. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా ఎక్కడ వస్తారంటే ఈ 7 సెకండ్ 21 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అన్నీ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ ఒక విషయం చెప్పాలి కదా, ఒకవేళ మీకు ఇలా నచ్చకపోతే ఒక్కొక్క ఫోటోనే వచ్చేలాగా ఇక్కడ ఎండింగ్లో వస్తుంది కదా, ఇలా ఒక్కొక్క ఫోటోని రావాలని అనుకుంటే అలా కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. లేదు మాకు ఇదే బాగుందని అనిపిస్తే మీరు గ్రూప్ అయితే ఉంటుంది. ఇందులో కొన్ని గ్రూప్స్ అనేది కొంచెం ముందరికి వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్గా ఈ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఈ గ్రూప్ ముందరికి వచ్చేసింది. గ్రూప్ని సెలెక్ట్ చేసి యారో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇంకా కొంచెం వెనక్కి జరపాలి. ఇప్పుడు చూడండి, ఇలా ఏం లేదు, గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడం, ఓపెన్ చేసి అందులో ఫోటో రీప్లేస్ పెట్టుకోవడం. ఎగ్జాంపుల్గా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసిన, ఓపెన్ చేసిన, ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ ఇంకో వేరేది ఒక ఫోటో పెడతాం. ఇది దీని కిందికి అయితే తీసుకొస్తున్నాం. ఈ షేప్ ఎంతైతే ఉందో అంతనే పెట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే బాగా చేసిన తర్వాత బ్యాక్ వద్దాం. సెట్ అయిందా లేదని చూసుకుందాం. ఓకే, చూడండి బాగా సెట్ అయింది. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి కొంచెం కట్ అవుతున్నట్టుంది, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, దాంతోపాటు గ్రూప్ కొంచెం ముందుకు వచ్చేస్తే ఇంతకుముందు చెప్పినట్టు చేయండి. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఎండింగ్లో మాత్రం నార్మల్ ఫొటోస్ ఉంటుంది. నార్మల్ ఫొటోస్లో మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఈ ఎండింగ్ది చాలా బాగుంటుంది. గ్రూప్స్ మాత్రం చూసుకోండి అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.